క్యాన్వా ఇంకా ఫోటోషాప్ ఇట్లాంటివి ఎడిట్ చేసేదని తెలియదు. సో నేను మా ఫ్రెండ్స్ ద్వారా ఉంటుంది అని నేర్చుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక ఓకే, హౌ షుడ్ ఐ ట్రస్ట్ యూ? అసలు నువ్వు ఫ్రెషర్, నీకేం తెలియదు, హౌ షుడ్ ఐ ట్రస్ట్ యూ అండ్ నీకు ఆ రోల్ ఎలా ఇవ్వాలి నేను అసలు? సార్ ఫస్ట్ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడండి సార్, తర్వాత నా స్కిల్స్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. ఓకే ఫైన్. ఓకే శిరీష, విల్ లెట్ యూ నో ఇన్ 2 days యూ కెన్ లీవ్. యా, పర్లేదు, యాక్టివ్. హైర్డా రిజెక్టెడా? హైడ్ మోస్ట్లీ. ఏంటి సార్, ఎప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినా దానికి రివర్స్లోనే చేస్తారు. నేను మోస్ట్లీ హైర్ అని అనుకునే పర్సన్ రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారేమో అనుకునే పర్సన్ హైర్ చేస్తారు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీన్స్ వాట్ యూ నీడ్ ఇన్ అన్ ఎంప్లాయీ, వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్? ఎంప్లాయీస్లో బేసిక్గా ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్, 2 types ఉంటారు క్యాజువల్గా, వీ నో దట్. ఎక్స్పీరియన్స్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ కంపెనీకి ఏం కావాలనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందే కంపెనీకి చేయాలనుకుంటారు. సో ఆ కేటగిరీ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నది ఫ్రెషర్ గురించి కాబట్టి. ఫ్రెషర్స్ దగ్గర ప్రాబ్లం ఏంటి అని అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఆఫ్ ద సొసైటల్ ప్రెషర్స్. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనంటే, నేను డిగ్రీ నుంచి బయటికి వెళ్ళిపోగానే నాకు జాబ్ వచ్చేస్తుంది, ఇంజనీరింగ్ నుంచి బయటికి వెళ్ళగానే జాబ్ వచ్చేస్తుంది, అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుందన్న ఫీలింగ్లో ఉంటారు చాలామంది. 70%. ఒక 30% ఎలా ఉంటారు అంటే, లేదు కాలేజ్లో మాకు ఇంకా కరెక్ట్ నేర్పించలేదు, బయట డెసిషన్ నడుస్తుంది, సో వీ నీడ్ టు ట్రై, కొంచెం కష్టం అన్న ఫీలింగ్లో ఉంటారు. ఈ 2 type ఆఫ్ కేటగిరీస్ గురించి తీసుకున్నా, అది పక్కన పెడితే నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఫస్ట్ వెదర్ ది క్యాండిడేట్ ఈజ్ రెడీ టు లెర్న్ ఆర్ నాట్. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనేది పక్కన పెట్టేసి అసలు కంపెనీకి ఏం కావాలనే నాలెడ్జ్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా చెప్పాలంటే 2 ఉంటాయి, కాంపిటెంట్ అండ్ కమిట్మెంట్. కాంపిటెంట్ అంటే ది స్కిల్, నాలెడ్జ్, దేర్ అబిలిటీ టు పర్ఫామ్, దేర్ నాలెడ్జ్ ప్రజెంటేషన్, లేదా కొత్త వాటిని గ్రాస్ప్ చేసుకోవడం, నేర్చుకోవడం, వాటిని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ మనకి కాంపిటెంట్ కిందకి వస్తాయి. కమిట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, కమిటెడ్ అంటే ఒక వర్క్ తీసుకున్నామంటే డెడికేటెడ్గా, యా నేను ఈ వర్క్ చేస్తా, ఈ వర్క్ నాది కాదని నా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ షీట్లో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను చెయ్యను, అలా కాకుండా కమిట్మెంట్గా నేను ఇది చేస్తాను, నేను నేర్చుకుంటా, దీంతో నేను ప్రూవ్ చేసుకుంటా, అండ్ ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్తా అనే మైండ్ సెట్ ఉండడం కమిట్మెంట్ అన్నట్టు. అంటే ఒక వర్క్ వాళ్ళకి ఇచ్చేసి వదిలేస్తే యాజ్ అన్ ఓనర్ నేను వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోవచ్చు. ఐ కెన్ ట్రస్ట్ దెమ్, యా బై దిస్ టైం మేబీ ఒక 1 hour లేట్ అవ్వచ్చు, 1 day లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఏదైతే ఉంటుందో అది కమిట్మెంట్ వల్ల వస్తుంది. చాలామంది క్యాండిడేట్స్లో నువ్వు చూసేది ఏంటంటే కాంపిటెన్స్, వాళ్ళకి ఆ స్కిల్ ఉందా లేదా, మాట్లాడగలరా లేదా, ప్రజెంట్ చేయగలరా లేదా, నేర్చుకోగలరా లేదా, లేకపోతే కెపాబిలిటీస్ ఉన్నాయా అని నువ్వు చూస్తావు యాజ్ ఏ హెచ్ఆర్. నేను చూసేది ఏంటంటే కమిట్మెంట్. ఎందుకంటే కాంపిటెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆర్ లర్నబుల్, బట్ కమిట్మెంట్ ఈజ్ నాట్ లర్నబుల్. అంటే ఒక మనిషి ఇష్టంతో వస్తే మాత్రమే పని చేయగలరు. ఇష్టంతో లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే, ఆ ఇంట్రెస్ట్ లేకపోతే, ధ్యాస లేకపోతే చేయలేరు. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అని ఉండని మనం చాలామంది ఎగ్జాంపుల్స్ చూసాం ఇంతకుముందు కూడా. చాలామందిని రిజెక్ట్ చేయడానికి లేదా తీసేయడానికి 90% కమిట్మెంట్ లేకపోవడం, 10% మాత్రమే కాంపిటెంట్ లేకపోవడం, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు అసలు నేర్చుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి. ఈ కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఎంతవరకు ఇచ్చినా వాళ్ళు చెయ్యరు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, లేదా నేను చెప్పిన డెడ్ లైన్లో లేదా క్లయింట్కి కావాల్సిన డెడ్ లైన్లో దాన్ని కంప్లీట్ చెయ్యరు అనే డౌట్, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఆ కమిట్మెంట్ లేదని తెలిసినప్పుడు ఖచ్చితంగా హైర్ చేసుకోవడం ఆపేస్తాం, లేదా అసలు ఫైర్ చేసేస్తాం, తీసేయం మొత్తం డైరెక్ట్గా. బిఫోర్ దట్ విల్ గివ్ ఫీడ్బ్యాక్స్ ఆల్సో. సో ఐ లుక్ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కమిట్మెంట్ టు డూ ద వర్క్, టు లర్న్. లర్నింగ్ ఈజ్ ఫర్ దెమ్ సెల్ఫ్. మనం ఇక్కడ కంపెనీలో ఏదైనా నేర్పిస్తున్నాము అని అంటే అది కంప్లీట్గా దేర్ ఫ్యూచర్కి, వాళ్ళ కెరీర్కి యూజ్ అయ్యేది. సో ఆ నేర్చుకోవాలనే ఆలోచన కూడా లేకుండా నాకు వచ్చిందే నేను చేస్తా, మీరు కొత్తగా వచ్చింది నేను చెయ్యను, నేను ఇలాగే ఉంటా అనే మైండ్ సెట్తో ఉండే వాళ్ళని, ఆ కమిట్మెంట్ లేని వాళ్ళని ఐ కెనాట్ యాక్సెప్ట్. సో ఈ కమిట్మెంట్ మీద నువ్వు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కూడా నెక్స్ట్ టైం నుంచి అదే ట్రై. ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో యూ వర్క్ ఆన్ దట్ కమిట్మెంట్. అసలు క్యాండిడేట్స్కి ఆ కమిట్మెంట్ ఉందా లేదా అనేది వెరీ హార్డ్. యాజ్ ఎ హెచ్ఆర్ని కొంచెం కష్టమే, ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి ఈ ఫీల్డ్లో.
ఎంత నువ్వు 100 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తుంటావు ఇప్పటికి? మేబీ 100 మెంబర్స్ సరిపోదు. నేను ఒక 1000 to 5000 మెంబర్స్ ఇంటర్వ్యూ చేశాను ఇప్పటివరకు. కాబట్టి ఐ డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ దే ఆర్ విత్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్, ఇటు ఎంప్లాయీస్ కావచ్చు, అటు ఎంప్లాయర్స్ కావచ్చు, కమిట్మెంట్ ఈజ్ మస్ట్. కమిట్మెంట్ అంటే ఇక్కడ 6 months 1 year 2 years బాండ్ రాస్తాం, అగ్రిమెంట్ రాస్తాం, అది కాదు నేను మాట్లాడేది. అసలు తీసుకున్న 1 month 2 months కానీ, ఆ 1 day 2 hour డే కానీ, ఆ 1 hour 2 hour రోల్ కానీ కమిటెడ్గా చేస్తున్నారా లేదా అనే క్వాలిటీ ఉందంటే యూ హ్యావ్ టు హైర్ దెమ్. అండ్ కమిట్మెంట్ టు లెర్న్. కాంపిటెంట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్, ఇట్ ఈస్ లెర్నబుల్. స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ అది మనం నేర్పించవచ్చు, వాళ్ళు నేర్చుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ లుక్ ఇన్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్మోస్ట్ చాలా కాంప్లికేషన్స్ని బర్డెన్ని తగ్గించేశారు. థ్యాంక్ యూ ఫర్ ద టిప్స్. నెక్స్ట్ టైం నుంచి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. అండ్ ఆల్సో ఏది చెప్పినా, ఏది ఆలోచించినా, ఏ వర్క్ చేసినా కూడా దాని వెనకాల చాలా పెద్ద కథే ఉంటుంది. అయితే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఓకే సార్, బాయ్. ఓకే.